లైఫ్ లో మిలియనీర్ అవ్వాలనుకుంటే అప్పుల నుంచి బయటపడి డబ్బుని ఫాస్ట్ గా సంపాదించాలనుకుంటే ఏప్రిల్ 1 నుండి జరగబోయే అన్బర్ క్లాసెస్ కి రిజిస్టర్ చేసుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి గారు. వీటితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, స్త్రీ ఏ సందర్భాల్లో మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు అంటే ఏం చెప్తారు? అవునమ్మా, చాలామంది ఈ విషయంలో మన పాతకాలపు సాంప్రదాయాల్లో ఇది తప్పు అని అంటారు. నేను ఇది సాంప్రదాయ సిద్ధంగా ఉందని మొదలుపెట్టలేదు, కానీ మొదలుపెట్టిన తర్వాత నాకు కూడా తెలిసింది ఏంటంటే శాస్త్రం కూడా అనుమతిస్తోందని. పూర్వం మనుధర్మ శాస్త్రం ఉండేది, ఆ మనుధర్మ శాస్త్రాన్ని ఆచరించేవాళ్ళం, అదే ఇప్పుడు ఫాలో అవుతున్నారు చాలామంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏంటంటే యుగాలు మారుతున్న కొద్దీ యుగ ధర్మాలు కూడా మారుతాయి. కలికాలంలో ఒక యుగ ధర్మం ఉంటుంది, మన ద్వాపర యుగంలో ఒక ధర్మం ఉంటుంది. అట్లాగా ఇప్పుడు త్రేతాయుగం ఉందనుకోండి, రాముల వారే ఏకపత్ని వ్రతుడు, మరి ద్వాపర యుగం వచ్చేప్పటికి కృష్ణుడికి అష్టభార్యలు, అలాగే యుగ ధర్మాలు మారుతూ ఉంటాయి. కలియుగంలో మనం పాటించవలసింది పరాశర స్మృతి. ఇది గూగుల్లో ఉంది, ఎవరైనా కావాలంటే సెర్చ్ చేసుకోవచ్చు కూడా. చట్టం అనుమతిస్తోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ మ్యారేజ్ అనేది విడో కానీ డైవర్సీ కానీ అయితే చట్ట ప్రకారము పెళ్లి చేసుకోవడానికి చట్టం అనుమతిస్తోంది, శాస్త్రం కూడా అనుమతిస్తోంది. ఏది? పరాశర స్మృతిలో కలికాలంలో మనం పాటించవలసింది పరాశర స్మృతి. ఆ పరాశర స్మృతి ప్రకారము కొన్ని సందర్భాలు, 5 సందర్భాలు ఏదో చెప్పారు. ఈ సందర్భాల్లో స్త్రీ పునర్వివాహానికి అర్హురాలు అని పరాశర శాస్త్రం చెప్తోంది. ఎప్పుడంటే భర్త దూరాదేశం వెళ్ళిపోయి ఆయన చాలా సంవత్సరాలుగా తిరిగి రానప్పుడు, భర్త చనిపోయినప్పుడు, భర్త కుష్ఠరోగి వ్యాధిగ్రస్తుడైనప్పుడు, మానసిక రోగి అయినప్పుడు, ఇంకో సందర్భం ఏదో ఉంది, జారుడు చోరుడు ఏదో, అలాంటి ఈ 5 సందర్భాల్లో స్త్రీ పునర్వివాహానికి అర్హురాలు అని చెప్తోంది. అది గూగుల్లో సెర్చ్ చేయండి, పరాశర స్మృతిని చదివితే అందులో స్త్రీ ఏ సందర్భాల్లో పెళ్లి చేసుకోవచ్చు అనేది వివరంగా ఉంది. నేను చెప్పేది ఏంటంటే చట్టం అనుమతిస్తోంది పునర్వివాహం, స్త్రీకి శాస్త్రం అనుమతిస్తోంది. ఇంకా ఏది అనుమతించట్లేదంటే మన మైండ్ సెట్ ఒకటే. రాజా రామ్మోహన్ రాయలు ఎప్పుడో విధవా వివాహాన్ని సమర్థించారు. దాన్ని సమర్థించిన వాళ్ళు దీన్ని ఎందుకు సమర్థించట్లా? 25 ఏళ్ల 30, 40 వరకు వితంతు వివాహాలని మన సొసైటీ కూడా యాక్సెప్ట్ చేసింది. ఇక 50కి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లా, 60కి ఎందుకు యాక్సెప్ట్ చేయట్లా? అంటే దానికి పరిమితి ఏం లేదు కదా. 50 దాటితే పెళ్ళికి అర్హులు కాదు అనే చట్టం లేదు, శాస్త్రం లేదు. మరి ఎందుకు అనుమతించట్లేదు? ఈ వయసులో పెళ్ళ, ఈ వయసులో పెళ్ళ అని ఎందుకంటారంటే ఎంతసేపు పిల్లలు కనే వయసు కాదు కదా పెళ్ళెందుకు, పిల్లలు కనడానికే కాదు పెళ్ళి. అది పదే పదే నేను చెప్తున్నది. ఒక మానసికమైన తోడు ఈ వయసులో ఇంకా అవసరం. 50-60 వస్తున్న కొద్దీ కూడా ఒక మనిషి తోడు ఉన్నాడు అనే భరోసా మనిషికి చాలా అవసరం. కాబట్టి జీవితకాలము కలిసి సాగించే ఒక ఫ్రెండ్స్ లాగా కలిసి ప్రయాణం చేసేది. ఆ వయసులో వాళ్ళకి ఆ తోడు అవసరం. కాబట్టి ఆ స్త్రీ పురుషులు కలిసి ఉంటే ఇది నా ఇల్లు, నా భార్య, నా భర్త, నా సంసారం అన్న ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్ తోటే వాళ్ళకు ఒక ఎమోషనల్ రిలేషన్ ఏర్పడుతుంది. సెక్చువల్ రిలేషన్ కాదు, ఇది ఎమోషనల్ రిలేషన్. ఆ ఎమోషనల్ రిలేషన్తో కలకాలం కలిసి జీవిస్తారు, ఒకరికొకరు తోడుగా ఉంటారు, అంతే, అంతకంటే. కానీ భార్య చనిపోతే భర్త 1 నెల 2 నెలలోనే పెళ్లి మాకు బోల్డ్ కాల్స్ వస్తుంటాయి. భార్య మాత్రం అలానే ఉంచేస్తున్నారు మేడం. అంటే అదే ఆ ఫీలింగ్ పోటలా, ఆ మైండ్లో అది అసలు పెద్ద ప్రధానంగా పిల్లలు యాక్సెప్ట్ చేయటలా. ఇది తల్లిదండ్రులు వాళ్ళ సుఖం కోరి వాళ్ళు ఫారెన్ అమ్మాయిని పెళ్లి చేసుకుంటారు, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ పెళ్లి చేసుకుంటారు. కానీ తల్లి మాత్రం, తండ్రి మాత్రం పెళ్లి చేసుకోవడానికి వీల్లేదంటారు. ఎందుకు వీల్లేదు? మీరు పెళ్లి చేసుకున్నట్టు వాళ్ళు ఎందుకు, ఈ వయసులో మా అమ్మకి పెళ్ళి ఎందుకు అంటారు? ఆ మాట మీ అమ్మ నాన్నమ్మనండి. ఈ వయసులో నాకు వద్దంటే ఆవిడే రాదు కదా. మనం బలవంతంగా ఆవిడ మన ఇంటికి తీసుకురావట్లే. తోడు నెడకి మాకు పెళ్లి కావాలి, తోడు కావాలని వచ్చిన వాళ్ళకే మనం చేస్తున్నాం. ఆవిడ మనసులో ఏ బాధ ఉందో అసలు. నిజంగా పిల్లలంటే ఎవరమ్మా? ఆవిడ కష్టం కానీ, ఆయన కష్టం కానీ, తల్లిదండ్రుల కష్టాన్ని చూసి వాళ్ళు కష్టపడకుండా సుఖంగా సంతోషంగా ఉండాలి అని ఆశించేవాళ్ళు పిల్లలు. పిల్లలు కష్ట సుఖాలని తల్లిదండ్రులు అలాగే ఆశించి వాళ్ళకి చేస్తున్నారు కదా. మీరు ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నా యాక్సెప్ట్ చేస్తున్నారు, మీరు ఓల్డేజ్ హోమ్లో పడించినా యాక్సెప్ట్ చేస్తున్నారు. ఇన్ని భరిస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రుల సంతోషాన్ని పిల్లలు ఎందుకు భరించరు? నేను ఎన్నోసార్లు అదే అనుకుంటాను. నేను చాలా అదృష్టవంతురాలు, నాకు పిల్లలతో ఈ సమస్య లేదని. అంటే పిల్లలు అర్థం చేసుకోకనే ఇప్పటికీ చాలామంది పిల్లలు అర్థం చేసుకున్నారు, చాలామంది పిల్లలు తల్లిదండ్రుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇప్పటికీ ఇంకా అర్థం చేసుకొని పిల్లలు ఉన్నారు. వాళ్ళ గురించే నా బాధ అంతా. వాళ్ళు కాస్తంత వాళ్ళకి మీ ఇష్టం, మీ జీవితం మీది, మీ స్వతంత్రం మీది అనే అవకాశాన్ని కల్పించినట్లయితే మరింతమంది లేడీస్ ముందుకు వస్తారు, మరింతమంది పెళ్లి చేసుకుంటారు. ఎవరో ఒక ఆమె వచ్చింది, మా అమ్మ పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదని, మేము వద్దన్నా సరే మీ సంస్థకు వస్తుంది, ఆవిడని వద్దని చెప్పండి. వద్దని చెప్పడానికి నేనెందుకు చెప్పాలి? ఆమె ఇష్టపడి నాకు తోడు కావాలి మొర్రో అంటే ఆ పాయింట్ ఎందుకు అర్థం చేసుకోవు నువ్వు? మరొక అమ్మాయి చెప్పింది ఎక్కడో మీటింగ్లో, మీ సుమన్ టీవీలో డిబేట్లోనే, నేను నా తండ్రి పెళ్లి చేసుకోవడం నేను ఇష్టం లేదు, నాకు నేనే చూసుకుంటా మా తండ్రిని. ఎన్నాళ్ళు చూసుకుంటావు? నీకు నిండా 25 ఏళ్ళు లేవు. రేపు పొద్దున పెళ్ళయ్యాక
నీ భర్త అంగీకరించాలి కదా, అంగీకరిస్తాడు. ముందే కండిషన్ చెప్తావు, రేపు పొద్దున తేడాలు వచ్చి మీ నాన్న రావడానికి వీలేదంటే అసలు నీకు ఎంతవరకు సాధ్యమవుతుంది? నీ కుటుంబం, నీ భర్త, నీ పిల్లలు కాక నీ తండ్రి నేనే చూసుకోవాలని ధోరణి ఎందుకు? ఆయన దారిని ఆయన చూసుకుంటే నువ్వు అప్పుడప్పుడు వెళ్ళి పలకరిస్తే పోతుంది కదా. అలా ఎందుకు ఆలోచించరు? మేము ఒప్పుకోము. నువ్వు ఒప్పుకోవు కరెక్టే, కానీ ఆయన రోజు తోడు లేకుండా ఏడుస్తున్నాడు. మీ నాన్న ఏడవడం నీకు ఆనందమా? ఆయన ఆనందాన్ని, ఆయన అవసరాన్ని ఎందుకు గుర్తించరు పిల్లలు? అంత ప్రేమ ఉన్న పిల్లలు వాళ్ళకి ఇష్టమైనది వాళ్ళకి ఎందుకు ఇవ్వరు? ఆ పెళ్లి చేసుకుంటే ఆమె చూడదేమో, చూడకపోతే ఆయన కర్మ ఆయన అనుభవిస్తాడు. ఒక అవకాశం ఎందుకు ఇవ్వరు మీరు? ఎంతసేపటికి మా నాన్న పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు, మా అమ్మ పెళ్లి చేసుకోవడం మాకు ఇష్టం లేదు అంటే, ఒకటి ఇందులో ఒక బాగా ఆస్తులు ఉన్న వాళ్ళ సమస్య ఏంటంటే ఆస్తులు షేర్ పోతుంది. అందుకే లివ్ ఇన్ రిలేషన్ పెట్టాం. కంపానియన్షిప్లో ఆస్తులు షేరింగ్ కూడా లేదు. ఆమె ఏదో ఒక ఫ్రెండ్లా ఆయనతో కలిసి ఒక తోడుగా ఉంటావు, కలిసి జీవిస్తుంది అంతే. దానికి కూడా ఒప్పుకోరు కొంతమంది పిల్లలు. అంటే పిల్లలు అనుకుంటారంటారు మేడం, అంటే ఈ వయసులో నీకు ఎంజాయ్మెంట్ అవసరమా అనుకుంటారు. ఎంజాయ్మెంట్ అనే దానికి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంజాయ్మెంట్ చెప్పండి? ఇట్ ఈస్ నాట్ సెక్చువల్. అది ఎందుకు అర్థం చేసుకోరు? కేవలం సెక్స్ కోసమే పెళ్ళి కాదు. పెళ్ళి అనే దాంట్లో పిల్లలు కూడా ఉండాలి, వాళ్ళ మధ్య ఒక ఆకర్షణ అనేది ఉండాలి. కాబట్టి అది వచ్చింది. ఆ 50-60 ఏళ్ల తర్వాత క్రమేపీ అది తగ్గిపోతుంది, ఆకర్షణ తగ్గిపోతుంది, డిజైర్ తగ్గిపోతుంది, వాళ్ళ మధ్య ఒక స్నేహ బంధం పెరుగుతుంది. 20 ఏళ్ళు 30 ఏళ్ళు సంసారం చేసిన తర్వాత ఆ స్నేహబంధం అనేది పెరుగుతుంది వాళ్ళ మధ్య. అంచేత ఒకరికొకరు తోడుగా కలిసి జీవిస్తారు. ఆ తోడు పోయినప్పుడు ఎన్నాళ్ళు ఒంటరిగా ఉంటారు. అందుకని ఇప్పుడు కాఫీ దొరకకపోతే టీ సబ్స్టిట్యూట్ ఎలాగ అనుకుంటామో, ఈ తోడు అలా తొందరగా మర్చిపోతారంటారు. వాళ్ళు మర్చిపోరు, మర్చిపోయారని కూడా కాదు. ఆ జ్ఞాపకాలు మనసులో ఎప్పటికీ ఉంటాయి. అవి నెమ్మదిగా కిందకు వెళ్తుంటాయి, కింది పొరలకు. పైన పెళ్లి చేసుకున్నప్పుడు అప్పుడప్పుడు అది కూడా గుర్తొస్తుంది, గుర్తు రాకుండా ఉండదు. కానీ అంత మాత్రాన ఆ గుర్తు కోసమని జీవితం అంతా ఏడవలసిన అవసరం లేదు కదా. అది అర్థం చేసుకుంటే పిల్లలు ముందుకు వస్తారు. మరింత మంది స్త్రీ పురుషులు ఇంకా ముందుకు రాగలుగుతారు, వాళ్ళ తోడుతో వాళ్ళు ఆనందంగా జీవించగలుగుతారు. తోడు కావాలని మీ దగ్గరకు వచ్చే వాళ్ళలో మేడం పిల్లలు ఎవరైనా వచ్చారా ఎప్పుడైనా? చాలా మంది అమ్మా, చాలా మంది పిల్లలు తల్లిదండ్రులను తీసుకొని వస్తారు. మా నాన్నకి పెళ్లి కావాలి, మా అమ్మకి పెళ్లి కావాలని. ఆ పిల్లల్ని చూస్తే ముచ్చటేస్తుంది నాకు. ఒక అమ్మాయి అయితే మా అమ్మాయికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. మా అమ్మ పెళ్ళి అయ్యేదాకా నేను పెళ్లి చేసుకోనని అమ్మాయి అలాగే ఉంది 4-5 ఏళ్ళు నాకు తెలిసి. ఆ తర్వాత ఏమైందో తెలీదు. 4-5 సంవత్సరాలు అమ్మాయి అలాగే ఉండిపోయింది. కేవలం వాళ్ళ అమ్మ పెళ్ళి అయ్యాక నేను పెళ్లి చేసుకుంటాను, నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే మా అమ్మ ఒంటరిది అయిపోతుంది అని, వాళ్ళ అమ్మకి తోడు దొరికాకే నేను చేసుకుంటాను ఎంగేజ్మెంట్ చేసుకుని కూడా ఆ పిల్ల ఆగిపోయింది. అలాంటి అద్భుతమైన పిల్లలు కూడా ఉన్నారు. చాలామంది వ్యతిరేకించే వాళ్ళే ఎక్కువ. సెప్టెంబర్ 22 ఆదివారం నాడు మళ్ళీ మా పరిచయ వేదిక ఉందమ్మా, ఎప్పట్లాగే కెనారా గ్రౌండ్ హబ్సిగూడ హోటల్లో. కానీ కావాల్సిన వాళ్ళు మాత్రం దయచేసి నా నెంబర్కి ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకుని రండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరెవరో ఇచ్చేస్తారో అది పుచ్చుకొని వచ్చేస్తారు. ఆయన నాకు ఇది ఒకటే చెప్పాడండి అంటారు. ఫోటో ఉండదు, ఆధార్ ఉండదు, ఏం లేకపోతే రిజెక్ట్ చేస్తాం. నన్ను ఎలా రిజెక్ట్ చేస్తారని దెబ్బలాడతారు. మీకు డైరెక్ట్గా మాతో మాట్లాడండి, మేము ఏమేమి వివరాలు కావాలో చెప్తామో అవన్నీ తెలుసుకొని రండి. ఎవరో మా ఫ్రెండ్ చెప్పాడండి 22వ తారీఖు మీటింగ్ అని. 22వ తారీఖు మీటింగ్ అని చెప్పినాడు, మిగతా వివరాలు చెప్పొద్దా? మీరు అడగద్దా? అడగరు. 22 ఒకటి డైరెక్ట్ వచ్చేస్తారు కొంతమంది అయితే ఫోన్లు కూడా.